తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నాటి తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు తనవంతుగా ఆదుకున్న మహాదాత బుడ్డా వెంగళరెడ్డి జీవితం అందరికీ ఆదర్శనీయమని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి పేర్కొన్నారు. కడప హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ కోదండ రామాలయంలో కలియుగ ధానకర్ణుడు బుడ్డా వెంగళరెడ్డి జీవిత చరిత్ర పుస్తక పరిచయ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే ఆకేపాటి మాట్లాడుతూ 1866లో రాయలసీమలో తీవ్ర కరువు సంభవించి తినేందుకు తిండి లేక వేలాది మంది ఆకలి చావులకు గురయ్యారని అన్నారు. గ్రామాలు శ్మశానాలు కల్పిస్తూ వేలాది కుటుంబాలు పొట్ట చేత పట్టుకుని అన్నమో రామచంద్ర అంటూ వలసబాట పట్టారని అన్నారు. ఆ సమయంలో ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన బుడ్డా వెంగళరెడ్డి ఆత్మీయుడై ఆదుకున్నారని తెలియజేశారు. అటువంటి మహనీయుడి పేరున పుస్తకాన్ని రాయడం ఆవిష్కరించడం అభినందనీయమని అన్నారు. మన రాయలసీమ ప్రాంతంలోనే స్వతంత్ర ఆ రోజుల్లో సమరయోధులు కావచ్చు, ప్రాణాలు కోల్పోవడం అయితేనేమి, అదేవిధంగా దాతృత్వం అయితేనేమి, ముఖ్యంగా ఒక భారతదేశానికి ఒక ఆదర్శంగా నిలిచిన ప్రాంతం ఇది. నిజంగా ఈ ప్రాంతం నుంచి ఆ రోజుల్లో బుడ్డా వెంగళరెడ్డి గారిని, నరసింహారెడ్డి గారిని, అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమాలకి ముఖ్య కర్త మన పడి గారు. ఎందుకంటే గతంలో ఈ కడప కథలో నేను అప్పుడు జిల్లా పరిషత్ నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తాను, చైర్మన్గా ఉన్నప్పుడు ఈ కడప కథల పుస్తకావిష్కరణ చేసి మనం స్కూల్స్లో ఇస్తే బాగుంటుందంటే నేను ఆ రోజు జిల్లా పరిషత్లో సీఓ గారు గట్టిగా చెప్పి తప్పకుండా ఆ బుక్ ప్రింట్ చేయాలా, అన్ని స్కూల్స్ కూడా పంపాలా అని ఆ రోజుల్లో కూడా ఆ పుస్తక మీకు కార్యక్రమం చేసి అన్ని స్కూల్స్ కూడా పంపడం జరిగింది. కడప చరిత్ర గురించి అనుకుంటా. అదేవిధంగా ఇంతకుముందు నరసింహారెడ్డి గారి గురించి కూడా ఒక మీటింగ్ పెట్టారు ప్రెస్ క్లబ్లో. ఆ రోజు పని నాకు ఈ కార్యక్రమానికి కూడా నన్ను పని మీరు తప్పకుండా రావాలన్నా, మీరు ఎప్పుడు తప్పకుండా వేరే కార్యక్రమంలో కూడా ఖచ్చితంగా నేను అటెండ్ అయిపోతానని చెప్పడం జరిగింది. నిజంగా గొప్ప వ్యక్తులు, మహనీయులు. వారు భావి తరాల వారికి, ఎందుకంటే భావి తరాల వారికి తెలిస్తే పరిస్థితి లేదా చరిత్ర గురించి, ఎందుకంటే వాళ్ళ ఈరోజు ఈ యుగాల్లో ఈ రోజుల్లో చాలా స్వార్థం. ఈరోజు కనీసం ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా చూసే పరిస్థితుల్లో అలాంటి గొప్ప మహనీయుల గురించి ఎంతో దాన ధర్మాలు చేసిన వ్యక్తులు, ఎంతోమందికి వాళ్ళు ఉన్నా లేకున్నా దాంట్లో ఎంతోమంది అలాంటి కరువుల్లో కూడా ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వ్యక్తులను మనం నిజంగా గుర్తు చేసుకోవాలా. వారి గురించి 10 మందికి ఈ భావితరాలు వారికి తెలిసే విధంగా దస్తగిరి లాంటి పెద్దలు వాళ్ళు చదువు లేకుండా కూడా వాళ్ళకున్న పరిజ్ఞానంతో, వాళ్ళకున్న గ్రాంధికం దాంతోనే ఒక పుస్తకం మాదిరి చేసి వాళ్ళ జీవిత చరిత్రను భావితరాలకు తెలిసే విధంగా చేయడం చాలా గొప్ప విషయం. మనసారా వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ మనసారా నేను అభినందిస్తూ, ఈరోజు నిజంగా ఆ రోజుల్లో ఈ బుడ్డా వెంగళరెడ్డి విగ్రహం అంటారు చిన్నపిరెడ్డి ఎప్పుడు కూడా అప్పుడు నేను గవర్నమెంట్ అప్పుడు నేను ఇక్కడ నాయకులు కోరుకున్నది నాకు తెలియదు. నేను జిల్లా పరిషత్ అప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నా దృష్టికి ఇది వచ్చిన దాఖలాలు లేవు. నిజంగా ఆ రోజుల్లో ఏమన్నా వచ్చుంటే కూడా తప్పకుండా ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా మీరందరూ కూడా ప్రయత్నం చేయండి. నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా నేను మీరు చేసే ప్రయత్నంలో నేను అందిస్తానని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మంత్రి నారా లోకేష్ ను విమర్శించే అర్హత మాజీ మంత్రి అమర్నాథ్ కు లేదని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. విశాఖ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు డేటా సెంటర్పై అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో అమర్నాథ్ డేటాతో వస్తే తాము చర్చకు సిద్దంగా ఉన్నామని అన్నారు. అమర్నాథ్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఏ పరిశ్రమలు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అమర్నాథ్ కు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ అని గుర్తుపెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. మాట్లాడితే మైక్ దొరకగానే ఓడకొచ్చినట్టు మాట్లాడతాం. నీ చరిత్ర ఏంటో, నీ బాబు చరిత్ర ఏంటో. నేను కాంగ్రెస్ పార్టీలో పుట్టాను, మీ బాబు కూడా కాంగ్రెస్ పార్టీలో పుట్టాడు. నేను జవహర్లాల్ దగ్గర శిక్షార్పణ చేశాను, మీ బాబు కూడా జవహర్లాల్ దగ్గర శిక్షార్పణ చేశాడు. మీ బాబు అదృష్టం బాగుంది కాబట్టి ఆ రోజు ఎమ్మెల్యే అయిపోయి మంత్రి అయిపోయాడు. నేను ఆ రోజు నుంచి రాజకీయాల్లో పోరాటం చేసి జీవిస్తున్నాను. ఆర్డర్ పోటపత్యాలు తీసుకొని ఎవరో డబ్బులు ఇచ్చి పోటీ చేసి ఎవరో వెనకాల చెప్తే నువ్వు రాజకీయం చేసే పరిస్థితి నీకుంది. లోకేష్ ఫ్యామిలీని, లోకేష్ ని విమర్శించే అర్హత అసలు నీకు ఈ ఆయన ఖాళీ కొట్టు కూడా సరిపోదు. స్టాన్ఫోర్డ్ చదువుకోవాలంటే డబ్బుతో చదువుకోవాలని చెప్తారు. ఆయనకి ఎంత డబ్బు ఉంది, ఆయన పరిస్థితి ఏమిటి, రాజకీయంగా విమర్శించవచ్చు. అసలు నువ్వెలా చదువుకున్నావు, నీ బ్రతికేంటో చెప్తే చాలా ఘోరంగా ఉంటుంది. అందువల్ల దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడకు. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా
ఒకవేళ మంచి విమర్శ చెయ్యు, ఛాలెంజ్ చేసావు కదా, నీ డేటా పట్టుకొని రా, మేము మా నాయకుడు అక్కర్లేదు, మేమే వస్తాం, మా డేటా పట్టుకొని వస్తాం. ఇదిగో మాకు 1.5 years లో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ద్వారా మీకు ఎన్ని ఉద్యోగాలు కల్పించాం, ఎంత డబ్బు ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకి మేము తెస్తున్నాం, ఇవన్నీ కూడా మేము డేటా చెప్తాం. ఒక వేదిక మీదే నువ్వు చెప్పు, అక్కడికి వస్తాం, మేము అక్కడే మాట్లాడతాం. నీకు దమ్ముంటే అది చెయ్యి, కానీ అనవసరంగా లేనిపోయిన చివాకులు అవాకులు పేలొద్దని చెప్పి మరి వార్నింగ్ ఇస్తూ ఏదైతే మేము ప్రజలకు హామీ ఇచ్చామో అవన్నీ కూడా అమలు చేస్తూ ఈ విశాఖపట్నంలో సుమారు 1 లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మా ఎంపీ గారు ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. డెఫినెట్ గా ఈ 1 లక్ష ఉద్యోగాలు కూడా త్వరలోనే విశాఖపట్నం 2-3 ఏళ్లలో అన్ని కూడా ఏర్పాటయ్యే పరిస్థితి కల్పిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. మీరు సహకరించండి. డెఫినెట్ గా ఇక్కడ మళ్ళీ పవర్ 5,000 మెగావాట్ కావాలంటారు. పవర్ అట అది తెలిసే ఏమైనా కొత్త అసలు నేను ఇప్పుడే అడిగా, ఇప్పుడే చెప్పాను మీకు. ఈ విశాఖపట్నం సిటీకి గంటకి 8 లక్షల యూనిట్లు కాలుతుందంట. రోజంతా 1,90 లక్షల యూనిట్లు కాలుతుంది. నెలకి 60 కోట్ల యూనిట్లు కాలుతుంది. మీకు అర్థమైందా? ఈ లెక్కలకు నువ్వు తెలుసుకొని మాట్లాడు. అంటే ఓవరాల్ గా రోజుకి యావరేజ్ గా 1,700 మెగావాట్ పవర్ మన అవసరం మన సిటీకి టోటల్, ఇంక్లూడింగ్ ఆల్ కంపెనీస్, హౌస్ హోల్డింగ్స్, మిగతా అన్నిటికి కూడా. ఈ పవర్ ఎంత ఉందో మనకు పవర్ ఎంత ఇవ్వగలం, మనకు లేకుండా ఈ కంపెనీలు పెట్టేస్తామండి. సో ఇవన్నీ ఒకటి కావాలనుకుంటే తెలుసుకో. ఇప్పటికే మనకు దరిద్రం ఏమిటంటే మీరు పరిపాలనకు వచ్చిన వెంటనే సుమారు 10 MOUలు పీపీపీ ప్రాజెక్టులు, పవర్ ప్రాజెక్టులు క్యాన్సిల్ చేశారు. మీరు రివర్స్ అని చెప్పి అలా క్యాన్సిల్ చేయడం వల్లే మీరు పవర్ కొన్నారు, విపరీతమైన డబ్బు పెట్టి. తర్వాత మేము కొంత కొన్నాం, ఇప్పటికి స్టేబుల్ అవుతుంది. అన్ని కూడా ఇంకొక 2-3 ఏళ్ళలో మనం సర్ప్లస్ లోకి వస్తాం. పవర్ మనం అమ్ముకోవడానికి పవర్ కూడా వస్తుంది, ఆ స్టేజ్ వస్తుంది. పండుగల సీజన్ సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఒక ముఖ్యమైన పిలుపునిచ్చారు. ఈ పండుగలకు స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేసి స్థానిక నైపుణ్యానికి, ఆవిష్కరణలకు మద్దతుగా నిలవాలని కోరారు. భారతీయ తయారీ వస్తువుల పట్ల జాతీయ గర్వాన్ని చాటాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎక్స్ వేదికగా ప్రధాని ఒక పోస్ట్ చేశారు. గర్వంగా చెప్పండి ఇది స్వదేశీ అని అనే నినాదంతో 140 కోట్ల మంది భారతీయులు ఈ పండుగను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందేశంతో పాటు ఒక ప్రత్యేక వీడియోను కూడా ఆయన పంచుకున్నారు. దాదాపు 2 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో బాలీవుడ్ ప్రముఖులు నటించారు. వరుణ్ ధవన్, माधुरी दीक्षित, तृप्ति डिमरी, रूपाली गांगुली जी, सुनील ग्रोवर सर, शंकर महादेवन। बर्फी फ्रेश है। बर्फी नहीं, सेल्फी आपके साथ। सेल्फी मेरे साथ? मेरे साथ क्यों? आप अपने गिफ्ट से सबकी दिवाली हर साल स्पेशल बनाती हैं। जैसे आपकी मिठाई खा के हम लोग दिवाली में स्पीचलेस होते हैं। हर सेलिब्रेशन का लुक तो आपकी जूतियों से ही कंप्लीट होता है। आपकी साड़ियों से रोज हमारी पहचान बनती है, उसका क्या? रौनक तो आप बढ़ाती हैं हर घर की, हर दिवाली में। आप लोग का ध्यान किधर है? दिवाली का असली हीरो इधर है। Hey guys, I'm at Kavi's Men's Collection, पुरानी दिल्ली। हर लुक को मैच करने वाले वैरायटी शूज, मंदोर बाजार, जोधपुर। दिवाली लाइट्स का असली स्टार, क्वीन लाइट हाउस, राजपुर रोड, देहरादून। त्योहारों में साड़ियों के लिए शुदू विद्याशाली कलेक्शन, टॉलीगंज, कोलकाता। दिवाली का त्योहार पूरे देश में नई खरीदारी का शुभ मुहूर्त लेकर आता है। तो इस बार जब आप दिवाली की खरीदारी करें तब स्वदेशी का संकल्प अवश्य याद रखें। सिर्फ कपड़े, दिए, लाइट्स और मिठाई ही नहीं, आप जो भी सामान ले मेड इन इंडिया को याद रखें। कार और मोटरसाइकिल अपने देश में ही बने हों। टीवी, एसी, फ्रिज और वॉशिंग मशीन हमारे देश के नौजवानों ने बनाए हों। स्मार्टफोन, लैपटॉप, ईयर प्लग्स सब अपने देश के बेटे बेटियों के पसीने से बने हों। एक ही मंत्र, वोकल फॉर लोकल। उस प्रोडक्ट के साथ या उस कारीगर के साथ सेल्फी नमो ऐप पर मेरे साथ शेयर करें। मैं उनमें से कुछ पोस्ट को सोशल मीडिया पर शेयर करूंगा ताकि दूसरे लोगों को भी वोकल फॉर लोकल की प्रेरणा मिले। वोकल फॉर लोकल। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పున్నమిఘాట్లో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంస్థ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు, సతీ సమేతంగా హాజరైన సీఎం చంద్రబాబు.
ఆస్ట్రేలియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన. సిడ్నీలో తెలుగు డయాస్పోరాతో సమావేశం. ఏపీకి గూగుల్ సిటీ రావడం వెనుక కేంద్ర సహకారం ఉందని వెల్లడి. రాష్ట్రంలో అన్ని వర్గాలను ఎలా మోసం చేస్తున్నారో అలాగే ఉద్యోగులను కూడా సీఎం చంద్రబాబు దగా చేస్తున్నారు. మండిపడ్డ మాజీ మంత్రి కురసాల కన్నబాబు. గర్వంగా చెప్పండి ఇది స్వదేశీ అని అంటూ ప్రధాని మోదీ కొత్త నినాదం. ప్రచారం కోసం బాలీవుడ్ తారాతో ప్రత్యేక వీడియో విడుదల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.